ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అంగరంగ వైభవంగా జరుగుతుంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళా ఈ నెల 13వ తేదీన ప్రారంభమైంది. మహాశివరాత్రి సందర్భంగా వచ్చే నెల 26వ తేదీతో ముగియనుంది. భక్తులు గంగా, యమున, సరస్వతి నదులు త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ 45 రోజులు మహాకుంభమేళాలో భాగంగా ఈ నెల 29వ తేదీన ప్రత్యేక రోజు అని చెప్తున్నారు. మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు 10 కోట్ల మంది భక్తులు రానున్నట్లు యూపీ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో అన్ని చర్యలు చేపట్టాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక మౌని అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు వచ్చే భక్తుల కోసం 150 ప్రత్యేక రైళ్లు నడిపేందుకు ప్రయాగ్రాజ్ రైల్వే డివిజన్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రయాగ్రాజ్ లోని 9 స్టేషన్ల నుంచి అన్ని మార్గాల్లో ఈ స్పెషల్ రైళ్లు నడుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం కలర్ కోడ్ తో రైల్వే టికెట్లు, వసతి ఏర్పాట్లను కూడా సిద్ధం చేయనున్నట్లు వివరించారు.